చూడండి ఇక్కడ ఈ టైప్ కార్బొరేటర్ మనకి ఏ పవర్ వీడర్లో కూడా అందుబాటులో అయితే మార్కెట్లో లేదు. మన వైమా పవర్ వీడర్లో మాత్రమే ఈ వాల్వో కార్బొరేటర్ అనేది అందుబాటులో ఉంది. జపాన్ టెక్నాలజీ ఈ వాల్వో కార్బొరేటర్ అనేది మనకు ఎయిర్ ఫిల్టర్ అనేది డబుల్ క్యాప్తో ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ క్యాప్తో ఇవ్వడం వల్ల మనకు ఈ కార్బొరేటర్లో అనేది డస్ట్ అనేది ఎక్కువగా వెళ్లకుండా మనకు ఈ కార్బొరేటర్ లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలోని కొత్త మార్కెట్ రోడ్లో శ్రీ వీరభద్ర అగ్రోటెక్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ చాలా రకాల పవర్ వీడర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇందులో బెస్ట్ పవర్ వీడర్ ఏంటి, సో మనకు రైతులకు ఏదైతే అనుకూలంగా అన్ని రకాల పనులకు అయితే ఉపయోగపడుతుందనే పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళట్లయితే రైతు నేస్తం గోపి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రైతుకు సంబంధించిన ఉపయోగపడే వీడియోలు మన ఛానల్లో అందిస్తూనే ఉంటాను. సో ఈరోజు మనం ఒక మంచి పవర్ వీడర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది వైమా పెట్రోల్ పవర్ వీడర్, ఇది పెట్రోల్ ఇంజిన్. దీని ప్రత్యేకత ఏంటిది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్లో దొరికే పెట్రోల్ పవర్ వీడర్స్కి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పవర్ వీడర్కు తేడా ఏంటిది, ప్రత్యేకత ఏంటిది అనే విషయాలను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కార్బొరేటర్ను చూడండి. ఇక్కడ ఈ టైప్ కార్బొరేటరు మనకి ఏ పవర్ వీడర్లో కూడా అందుబాటులో అయితే మార్కెట్లో లేదు. కేవలం మన వైమా పవర్ వీడర్లో మాత్రమే ఈ వాల్వో కార్బొరేటర్ అనేది అందుబాటులో ఉంది. జపాన్ టెక్నాలజీ ఈ వాల్వో కార్బొరేటర్ అనేది ఈ వైమా పెట్రోల్ పవర్ వీడర్కి. సో ఈ మోడల్ వచ్చేసి మనకు రైతు సోదరులకైతే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మోడల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మైజో వైమా కంపెనీ ఇలైట్ మోడల్, ఇక్కడ WM1100CM ఇలైట్ మోడల్. ఇది వైమా కంపెనీలో ఈ మోడల్ అనేది చాలా బాగా వస్తుంది. దీనికి యాక్చువల్గా ఒక విషయంలో చెప్పాలంటే మెయిన్గా మనకు పెట్రోల్ పవర్ వీడర్స్కి వచ్చేసి ట్రబుల్ అనేది స్టార్టింగ్ ట్రబుల్ కార్బొరేటర్ వల్లనే వస్తుంది. సో మనకు ఈ మిషన్లో అయితే వాల్వో కార్బొరేటర్ ఇచ్చారు, మరియు ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది డబుల్ క్యాప్తో ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ క్యాప్తో ఇవ్వడం వల్ల మనకు ఈ కార్బొరేటర్లో అనేది డస్ట్ అనేది ఎక్కువగా వెళ్లకుండా మనకు ఈ కార్బొరేటర్ లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. ప్లస్ ఈ కార్బొరేటర్ కూడా మనకు మార్కెట్లో వచ్చే పవర్ వీడర్స్ కంటే బెటర్ కార్బొరేటర్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే మిషన్ అనేది హెవీ క్వాలిటీగా వస్తుంది. ఈ పెట్రోల్ ట్యాంక్ అనేది 4 లీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రింటెడ్ వైమా అని వస్తుంది. మీరు చూసుకున్నట్లయితే వైమా పెట్రోల్ 4 లీటర్ ట్యాంక్తో ఈ మిషన్ అయితే వస్తుంది. క్లచ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఫ్రీ క్లచ్, అంటే మనం రిలీజ్ చేసినప్పుడు వెళ్తుంది. బైక్ టైప్ క్లచ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఇటు కనుక చూసుకున్నట్లయితే ఇటు రివర్స్ గేర్ అండి, ఇది రివర్స్ గేర్. సో మనకు ముందుకు ఫార్వర్డ్ వచ్చేసి 2 గేర్లు అయితే ఉంటాయి, 1, 2. సో ఇక్కడ గేర్ రాడ్, ఈ హ్యాండిల్ అనేది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో దాదాపుగా ఈ విషయాలు అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడికి తెలుసు. మెయిన్గా స్టార్టింగ్ ట్రబుల్ అనేది రాకుండా ఇక్కడ ఈ ఎయిర్ ఫిల్టర్ డబుల్ క్యాప్తో ఇవ్వడం జరిగింది. మరియు ఈ కార్బొరేటర్ అనేది వాల్వో కార్బొరేటరు, ఈ మోడలింగ్ అనేది వేరే ఏ పవర్ వీడర్లో కూడా ఉండదు ఈ టైప్లో. సో అంటే చాలా మంచి కార్బొరేటర్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. మిషన్ కూడా చాలా హెవీగా అయితే వస్తుంది. అయితే మన దగ్గర చాలా కంపెనీ పవర్ వీడర్స్ ఉన్నప్పటికీ మనం ఏంటంటే ప్రత్యేకంగా ప్రిఫర్ చేసేది, రైతు సోదరులకు ప్రిఫర్ చేసేది ఏంటంటే వైమా. ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. వైమా అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ పెట్రోల్ పవర్ వీడర్. దీంట్లో పెట్రోల్ ఉంది, డీజిల్ మోడల్ ఉంది. డీజిల్లో కూడా ఇలైట్ ఈనామ్ అనే మోడలింగ్ వస్తుంది. అయితే మనకు ఈ మైజో వైమాలో ఈ పెట్రోల్ మోడల్లో ఇంకొక మోడల్, కాపీ మోడల్ అయితే ఇంకొకటి అవైలబుల్గా ఉంది. ఈ మోడల్ వచ్చేసి ఇలైట్, ఇంకొక మోడల్ వచ్చేసి 700 ఇకో మోడల్ అనేది ఇంకొకటి అవైలబుల్గా అయితే ఉంది. సో దాని కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే 38,000 అయితే అందుబాటులో ఉంది. సో పెట్రోల్లో 2 మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో అది కూడా ఇకో మోడల్ కనుక మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే సో అది కూడా మనకి ఇక్కడ ఈ క్లచ్ అనేది ఫ్రీ క్లచ్తోనే ఉంటుంది, అంటే ఓపెన్ క్లచ్. మనం క్లచ్ రిలీజ్ చేస్తే వెళ్తుంది, పట్టుకుంటే ఆగుతుంది. సో ఇది మార్కెట్లో చాలా రకాల కంపెనీలో వస్తున్నాయి. వర్ష కంపెనీలో అయినా లేదంటే కిసాన్ క్రాఫ్ట్ 220P మోడల్ మనకు ఇట్లా పైన వస్తుంది, క్లచ్ పట్టుకుంటేనే ముందుకు వెళ్తుంది. సో ఈ మోడల్ ఏంటంటే మనం క్లచ్ రిలీజ్ చేస్తే వెళ్తుంది. ఈకో మోడల్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రీ క్లచ్తోనైతే మనకు రైతు సోదరులకు అందుబాటులో అయితే ఉంది. సో ఇలైట్ మోడల్ ధర వచ్చేసి 48,000గా ఉంది, మరియు ఇకో మోడల్ వచ్చేసి 38,000. మన దగ్గర అన్ని రకాల అటాచ్మెంట్స్, హెవీ క్వాలిటీ అటాచ్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి వచ్చి చూడండి.
ఇక్కడ చూసుకున్నట్లయితే ఐరన్ వీల్స్ ఒక్కసారి చూడండి, హెవీ క్వాలిటీ, చాలా మందంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఈ జత ఐరన్ వీల్స్ వస్తాయి, ఎక్స్ట్రా అటాచ్మెంట్స్. మరియు ఈ బోధనాగలి అయితే అడ్జస్టబుల్ బోధనాగలి అయితే రైతు సోదరులకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మనం మిర్చిలోను, పత్తిలోను, అన్ని రకాల పంటల్లో కూడా బోధే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పత్తి అయినా మిర్చి అయినా పండిస్తున్నామంటే కంపల్సరీ మనకు బోధ అనేది చాలా ఇంపార్టెంట్. మరియు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ గొర్రు అటాచ్మెంట్ అనేది 3 టైన్ కల్టివేటర్ అంటారు, 3 పళ్ళ గొర్రు ఇది. దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ వీల్ అనేది రావడం జరుగుతుంది. ఈ డెప్త్ వీల్ అన్నట్టు మనకు అడ్జస్ట్మెంట్, ఎల్లుసాలు అంటారు కదా, అడ్జస్ట్మెంట్ కోసం అయితే ఈ డెప్త్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి 2 గుంటుక పలుగులు అయితే రావడం జరుగుతుంది. ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 28 ఇంచెస్, ఇది 28 అంగుళాలు. పత్తిలో వాడుకోవడానికి, ఇది మిర్చిలో వాడుకోవడానికి 18 అంగుళాలు అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే దీనికి ఈ విధంగా వెనకాల ఈ అటాచ్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బ్లేడ్లు ఉన్న ప్లేస్లో అయితే ఇది రావడం జరుగుతుంది. పవర్ వీడర్స్ ఈ వట్టి దుక్కులో కాకుండా మళ్ళీ బురదలో కూడా వాడుకునే రైతులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే మనం బురద వీల్స్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈ బురద వీల్స్ మనం పెట్రోల్ పవర్ వీడర్స్కి, డీజిల్ పవర్ వీడర్స్కి అన్నిటికైతే ఈ బురద వీల్స్ని అయితే వాడుకోవచ్చు. మన దగ్గర అయితే అన్ని స్పేర్ పార్ట్స్ కూడా ఉన్నాయి. క్లచ్ కేబుల్స్, ఎక్సలేటర్ కేబుల్స్, రివర్స్ కేబుల్స్, లాక్ పిన్స్, నట్స్, ఎక్స్ట్రా మీకు అరిగిపోయిన బ్లేడ్స్, ఇంకా రోటోవేటర్ బ్లేడ్స్ కావాలన్నా కానీ మన దగ్గర అన్ని క్లచ్ ప్లేట్స్, ఇంకా ఎక్స్ట్రా షాఫ్ట్లు కావాలన్నా, లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్ ఏదైనా కావాలన్నా కానీ మన దగ్గర అయితే అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో రికాయిల్స్ స్టార్టర్స్ పోయినా కానీ మన దగ్గర రికాయిల్ స్టార్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్సలేటర్, క్లచ్ కేబుల్స్, దాదాపు మనకు మిషన్కు మేజర్గా ఉపయోగపడే ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్, ఎక్విప్మెంట్స్ అయితే మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి. మరియు ఇక్కడ స్ప్రేయర్ పంప్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో బ్యాటరీ స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి. అన్నీ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన రైతు సోదరులు మీరు కనుక బుక్ చేసుకున్నట్లయితే మేమైతే ఇంటికే హోమ్ డెలివరీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర రాయల్ బ్యాటరీ స్ప్రే డబుల్ బ్యాటరీతో వస్తుంది. సో ఇది మనకు హై ప్రెషర్తో వస్తుంది, డబుల్ బ్యాటరీ రాయల్ బ్యాటరీ స్ప్రేయర్. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా సరే మనం ట్రాన్స్పోర్ట్లో అందించడం అయితే జరుగుతుంది. రాయల్ డబుల్ బ్యాటరీ స్ప్రేయర్ పంపు.